దుబాయ్లో కేదార్ మృతి రాష్ట్రంలో సంచలనంగా మారిందన్నారు ఎమ్మెల్యే ఎన్నం. కేదార్ గతంలో జూబ్లీహిల్స్లో పబ్లో నడిపిన వ్యక్తి అని, గతంలో డ్రగ్స్ కేసులో కేదార్ దొరికాడని గుర్తు చేశారు. కేదార్తో పాటు డ్రగ్స్లో ఉన్న వ్యక్తులు ఎవరో తెలియాలన్న ఆయన తెలంగాణలో సంపాదించిన అక్రమ సంపాదన 1000 కోట్లు దుబాయ్ తరలించారని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. తను కూడా ఒక నిందితుడు. ఆ రోజు వీరితో పాటు డ్రగ్స్ సేవించింది ఎవరు, మరి వాళ్ళకు డ్రగ్స్ సప్లై చేసింది ఎవరు? ఈరోజు దుబాయ్లో కూడా చాలామంది రాజకీయ ప్రముఖులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, కేదార్ తోటి అతి సన్నిహితంగా దుబాయ్లో వ్యాపార కార్యక్రమాలు చేస్తున్నారన్న విషయం ఈరోజు తెలుసుకొని ఆశ్చర్యపోతూ ఉన్నాం. కొన్ని 100 కోట్ల విలువ చేసే అగ్రిమెంట్లు దుబాయ్లో వ్యాపారం కోసం కేదార్ మధ్యవర్తి